వారి పరిశుద్ధ నామములో మరి చేరువచ్చినటువంటి సార్వత్రిక సంఘ జూమ్ మీటింగ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో నాకు 62వ అధ్యాయము కీర్తన 62 6-7 చరణాలు చదువుకుందామండి. ఆయనే నా దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయమునకు దేవుని అందే ఉన్నది. తర్వాత ఇంకో వచనం కూడా చదవండి, కింద వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, అలుపులైన వారి ఊపిరై ఉన్నారు. ఇక్కడ 3 వచనాలలో కూడా ఒక మాట మరి సారిగా వచ్చింది. ఏ మాట అంటే ఆశ్రయము, ఆశ్రయము, ఆశ్రయం అనే మాట గుర్తించలేదో చూడండి. 6వ వచనం నా ఆశ్రయ దుర్గము, 7వ వచనంలో నా బలమైన ఆశ్రయ దుర్గము, 8వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయము కదండి, దేవుడు మనకు ఆశ్రయము. అలాగే కీర్తనలు 118 8-9 చరణాలు. కీర్తనలు 118 కీర్తనలు 8-9 చరణాలు. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి చూసారా, ఇక్కడ కూడా ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవాను ఆశ్రయించాలంట. యెహోవాను ఆశ్రయిస్తే మనకు మేలు అని వ్రాయబడింది. మనుషులను కాదు నమ్ముకోవడం, యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను కాదు నమ్ముకోవడం, యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలాసార్లు మన జీవితంలో మరి ఎవరిని ఆశ్రయిస్తాము, ఎవరిని మనం నమ్ముకుంటాము అని అంటే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను, కంటికి కనిపిస్తున్న వాటినే మనం నమ్ముతాం. కంటికి కనిపిస్తున్న వాటిని, చూసిన దాన్నే నమ్ముతాం. చూసిన దాన్ని మనం నమ్మడనే నమ్మకం అంటారు, అంతే. చూసిన దాన్ని చూసాము కనుక నమ్మాం, నమ్మకం. కానీ చూడకుండా నమ్మడం విశ్వాసం. ఏమండి, ఈ 2 విషయాలు మనం గుర్తించాలి. కనుక ఇక్కడ మరి మనం ఏంటంటే ఆశ్రయము దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటే, దావీదు యొక్క అనుభవం ఏంటంటే ఆయన 62వ కీర్తన అంటాడు కదా, దేవుడే నా ఆశ్రయము. మరి మనందరం కూడా అలా చెప్పగలుగుతున్నామా? దేవుడే నా ఆశ్రయము, దేవుడే నాకు అన్ని అని చెప్పగలుగుతున్నామా మనం? కనుక దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే ఎంత మరి సంతోషమో, ఎంత ఆనందమో, మరి ఎన్నెన్ని మరి ఉపయోగాలు ఉన్నాయో కొన్ని సంగతులు వాక్యం నుంచి మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట, 5వ అధ్యాయము 11వ చరణం. 5:11 రాసుకోవడానికి ప్రయత్నించేయండి. ఎవరైనా రాసుకున్నట్టే కీర్తన 5:11 వారందరూ సంతోషించెదరు, నీవే వారిని పడదవు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. చూసారా, ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితేనంటండి సంతోషం. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమొస్తుంది మనకి? సంతోషము. నిస్పృహలో, బాధలో, దుఃఖములో, వేదనలో ఒకవేళ ఎవరైనా కృంగిపోతూ ఉంటే, ఒకవేళ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారేమో, మరి ఎంతో మంది తిరిగి ఒకవేళ కాళ్ళు అరిగేటట్టుగా, జోళ్ళు అరిగిపోయేటట్టుగా తిరుగుతున్నారేమో, అయినా పని జరగట్లేదా? అయినా అనుకున్నది నెరవేర్చట్లేదా? అవును, వాళ్ళ మనుషులు, వాళ్ళు మర్చిపోయే స్వభావం గలవారు. చాలాసార్లు అంటారు నేను చేస్తానంటారు, చేయరు. కానీ దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్ముకున్న దగ్గర సహాయకుడు. ఆయన ఆశ్రయిస్తేనంటండి మనం ఎప్పుడు ఫెయిల్ అయిపోమంట. ఆయన ఆశ్రయిస్తే మనకు సంతోషం కలుగుతుంది. మనం సంతోషించాలి అనంటే ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయిస్తే మన జీవితంలో ఎంతో సంతోషం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దావీదు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఆయన ఎవరండి? సామాన్యుడా? రాజుగారు. అయితే యుద్ధం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, బాధ వచ్చినా మరి వేరే రాజుల్ని కానీ
వేరే పరిస్థితుల్ని, ఆయన తనకున్న కత్తిని, తనకున్నటువంటి శక్తి బలాన్ని నమ్ముకోవట్లేదు. కానీ ఎవరు నమ్ముతున్నాడంటే దేవునిపై ఆధారపడుతున్నాడు, దేవుని నమ్ముకుంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవా నీవే నాకు ఆశ్రయము. ఆశ్రయం అనే మాటకు అర్థం ఇంగ్లీష్లో ఏంటంటే రెఫ్యూజ్ అంటారు. రెఫ్యూజ్ అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు నివాస స్థలముగా ఉంటాడు, అంతేకాదు కోటగా ఉంటాడు. ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు చుట్టూ కూడా ప్రాకారం ఉంటే ఎలాగో, అంతేకాదు ఒక వ్యక్తి ఏమండి మరి ఎంట్లో ఎక్కడెక్కడో పని చేస్తాడు, అలసిపోతాడు. ఎప్పుడు తన ఇంటికి రావాలని ఆశపడతాడు. ఎప్పుడైతే తన ఇంటికి రాగానే నీడ కదండి, చిన్న ఇల్లు కావచ్చు, పెద్ద ఇల్లు కావచ్చు, ఏదైనా మరి ఇంటికి రాగానే ఎంత అతనికి ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత మరి ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మయ్య నా ఇంటికి వచ్చేసాను. తన ఆశ్రయంలోకి రాగానే తనకు తెలియనటువంటి సంతోషము, ఆనందము కదండి. అప్పటి వరకు లోన్లీగా ఫీల్ అయినటువంటి వ్యక్తి, అంటే ఒంటరిగా ఫీల్ అయిన వ్యక్తి, ఒక రకంగా చూడాలంటే ఒక బాధ, దుఃఖము అతన్ని మరి కృంగతీస్తున్నప్పుడు ఎప్పుడు తన ఇంటికి వస్తాడో, అయితే తన ఆశ్రయపురంలోకి వచ్చేస్తాడో అతనికి ఎంత సంతోషమో. అయితే ఆ ఆశ్రయపురము దేవుడైతే ఎంత బాగుంటది. ఇక్కడ దావీదుకైతే ఏమండి, దేవుడే. దావీదుకి సామాన్యమైన ఆశ్రయపురమా? పెద్దది, దేవదారు కలపతో నిర్మించబడినటువంటి పెద్ద భవంతి ఉంది, ఆయనకి పెద్ద కోట ఉంది. కానీ అది ఆశ్రయంగా అనుకోవట్లేదు ఆయన. అది ఆయనకి నిజమైన నెమ్మది ఇవ్వలేదు. ఏది నెమ్మది ఇచ్చిందంట? దేవుడినటువంటి ఇస్తా. దేవుడే ఆశ్రయపురంగా, ఆశ్రయంగా ఉంటే ఎంత సంతోషమో, ఎంత నెమ్మదో ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకటి ఏంటంటే ఆయన్ని నమ్ముకోవడం, ఆయన్ని ఆశ్రయిస్తేనంట మనకు సంతోషము, మనకు సంతోషము. రెండో మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 14:7. దినవృత్తాంతాల 2వ గ్రంథం బైబిల్ తీసుకోవడానికి ప్రయత్నించండి. 14వ అధ్యాయం 7వ వచనం. 14:7. అతడు యోధా వారిని ఎలాగో ప్రకటన చేసెను, మన దేవుడని యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. చాలా చూసారండి. అంటే ఆయనను మనం ఆశ్రయిస్తే మన చుట్టూ ఏముంటుందటండి? నెమ్మది. ఇక్కడ మరి 14వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారంటే ఆశ అనేటువంటి ఒక రాజు గారు కనిపిస్తారు. ఆశ, ఈయన యోధా రాజు. ఈయన మరి దేవుణ్ణి నమ్ముకున్నాడు, అంతేకాదు యెహోవాను ఆశ్రయించినాడు. యెహోవాను ఆశ్రయించటం వల్ల అతని జీవితంలో 10 సంవత్సరాలు దేవుడు మరి తన రాజ్యంలో నెమ్మదిచ్చాడు. అంటే నెమ్మది అంటే ఎంత అవసరం? డబ్బు కాదండి మన నెమ్మదిచ్చేది, అధికారం కాదండి నెమ్మదిచ్చేది. ఈరోజు చూడండి, విజయవాడ మహాపట్నం ఒకప్పుడు ఎంత పేరు మోసిందో. అందరూ అనుకున్నారు విజయవాడని ఒక మంచి రాజధానిగా నిర్మించాలి. నిజమే, అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అటు హైదరాబాద్కి కావచ్చు, ఇటు మనకు కావచ్చు, అలా చుట్టూ కూడా అటు బెంగళూరుకి కావచ్చు, దేనికైనా చక్కగా అనుకూలమైనటువంటి మరి ప్రయాణ సౌకర్యాలు ఉన్నటువంటి మరి పట్టణం ఏదంటే విజయవాడ. ఈరోజు చూసారా ఎంతమంది నిరాశ్రయులైపోయారో, ఎంతమంది దుఃఖంలో ఉన్నారో, ఎంతమంది వేదనలు ఉన్నారో చూడండి. డబ్బున్న వాళ్ళు సైతం కూడా బిక్కుమంటూ ఉన్నారండి. కోటేశ్వర్లు అయ్యో కాస్త భోజనం పెడితే బాగుండు అని కేకలేస్తున్నారంట, ఆకలి కేకలేస్తున్నారంట అండి. ఎందుకంటే ఉన్నాయి కానీ నీళ్ళు వచ్చేసినాయి, పేకల లోతు నీళ్ళు వచ్చేసినాయి, వాళ్ళ మీదుగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మరి కోటేశ్వర్లే కానీ తింటాక ఆహారం లేదు, సమయానికి ఏవి తెచ్చుకోవడానికి లేదు. కనుక దేవుని బిడ్డలారా, నీళ్లు లేవు, కరెంట్ లేదు, రాత్రులు బిక్కుమంటా ఉన్నారు. ఇక్కడే కాదు, మన గతంలో కూడా కేరళలో మనం చూసాం. అక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు కాదండి. కేరళ వాళ్ళు అందరూ బిజినెస్సే, అందరూ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళే, మరి బోర్డులంతా సంపాదించుకున్న వాళ్ళే. కానీ వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదు. ఎందుకో తెలుసండి? ప్రకృతి వైపరీత్యం, నెమ్మది లేదు. ఈరోజు మనం నెమ్మది కలిగి ఉన్నాం. డబ్బును బట్టి అంటారా? కాదండి, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క క్షేమము. అందుకనే యెహోవాను ఆశ్రయిస్తే మనకి ఏముంటదంటండి? నెమ్మది. ఆశ యెహోవాను ఆశ్రయించాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏముంచాడంట? నెమ్మది కలుగజేశాడు. అందుకని దేశంలో 10 సంవత్సరాలు యుద్ధములు లేకుండా చేశాడండి ఆయనకి. ప్రభుత్వం ఎప్పుడైనా ఆశ క్యారెక్టర్ నుంచి మనం ఆశ యొక్క చరిత్రలో వచ్చి చాలా సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రభు అనుమతిస్తే. దేవుని ప్రియమైన వాళ్ళ మనకు కావాల్సిన భాగం ఏంటంటే
ఆశ ప్రభువును ఆశ్రయించినాడు. అంతేకాదు తను ఆశ్రయించడమే కాదు, మరి ప్రజలందరూ కూడా ఆయన వెళుతున్న మార్గంలో వెళ్ళేటట్టుగా ప్రోత్సహించాడు ఆయన. మనం యెహోవాను ఆశ్రయిద్దాం. యెహోవాను ఆశ్రయిస్తే మనకి ఏం కలుగుతుందంట? ఒక రాజుగారు చెప్తున్న మాట ఏంటంటే మనకి నెమ్మది కలుగుతుంది అంటున్నాడు ఆయన. కనుక దేవుని ప్రియమైన వాళ్ళారా, జూమ్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా, అలాగే ఆన్లైన్ లో మరి ఇతర దేశాల నుంచి చూస్తున్నటువంటి వారికి కూడా, ఒక చెల్లమ్మ, తమ్ముడు, అన్నయ్య, ఎవరైనప్పుడు కూడా ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ నిట్టూర్పులో ఉన్నావో, ఇప్పటికే వాళ్ళని వీళ్ళని నమ్ముకుని వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి ఒకవేళ సిగ్గుపడ్డారేమో, అవమానభరితులైపోయారేమో, ఇంకా బాధ ఎక్కువైపోతుందేమో, ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తారా? ఒక ఆమె ఉంది బైబిల్లో, మరి సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక ఆమె కనిపిస్తుంది. ఆమె పేరు హన్నా. నిజంగా ఆమె డబ్బు లేని ఏం కాదు, పేదామె ఏమి కాదు. ఎందుకంటే ఆమె మరి తన ప్రాంతం నుంచి ఎక్కడికంటే అండి, షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వాళ్ళు మరి వాళ్ళకున్నటువంటి జంతువులను పట్టుకున్నట్టు గాడిదలు, ఒంటిల మీద ఆమె ఎక్కడికి వెళ్తుందండి? సంవత్సరానికి ఒకసారి అక్కడికి వాళ్ళు ప్రార్థనకి వెళుతున్నారు, అనగా దేవుని మందిరానికి వెళుతున్నారు. వాళ్ళు చాలా ధనవంతులండి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ అంత ధనవంతులు కానీ ఆమె మరి ఒక లోటు కలిగి ఉంది. ఆ లోటు ఆమెకి నెమ్మది ఉంచట్లేదు. పడుకున్నా నెమ్మది లేదు, సంతోషం లేదు. ఏమండి, మరి ఏ విషయంలో కూడా తనకు నెమ్మది లేదు. ఆహారం తట్టింది కానీ కడుపు నిండట్లేదు. అయితే ఏంటి బాధ అంటే పిల్లలు లేని బాధ. భర్త రోజు సూటిపోటు మాటలు పొడుస్తున్నాడు. నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, నేను చేసుకున్నా కానీ నాకు పిల్లలు లేరు, నాకు సంతానం లేదు, నాకు వంశోద్ధారకులు లేరని అనేక సార్లు ఆమెని మరి ద్వేషిస్తా ఉన్నాడు భర్త. ఈలోపు మరి ఏం చేశాడో తెలీదు. ఈమెకి పిల్లలు లేరనుకున్నాడు, కానీ చాలా ఇష్టం ఏమంటే, చాలా ప్రేమించాడు. కానీ ఈమెకి పిల్లలు లేరని చెప్పేశాడని మరి ఏం చేశాడో, ఈమెకి తెలిసి చేశాడో తెలియ చేశాడో వేరే ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు. చాలా మంది అట్లానే ఉంటారండి. దేవుడు అనుకున్నది నెరవేర్చకపోతే, మనం అనుకున్నది సకాలంలో నెరవేరకపోతే లోక పద్ధతుల్లో మన ఇష్టానుసారంగా మనకు తోసినట్టుగా చేస్తుంటాం. మరి ఏం చేశాడో తెలీదు, వేరే ఆమెను తెచ్చుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఏం చేస్తుంది? ఈమెను అస్తమాటు సూటిపోటు మాటలు భయంకరంగా వేధిస్తుంది. అలాంటి పరిస్థితులు ఆమెకు నెమ్మది లేదు. అప్పుడు ఎవరిని ఆశ్రయించింది ఆమె? నాకు పిల్లల్ని ఇస్తావా లేదా? రాహేలు, మనకు తెలుసు కదా, రాహేలు యాకోబు భార్య. ఆమె ఏం చేద్దండి? యాకోబు దగ్గరికి వెళ్ళి నాకు పిల్లల్ని ఇస్తావా లేకపోతే నన్ను చావమంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను పిల్లల్ని ఇవ్వడానికి నీకేం దేవుడినా నేను అంటాడు కదా. రాహేలు ఎంతగా ఆయన్ని వేధిస్తుందో, నాకు పిల్లల్ని ఇస్తావా లేదా? పిల్లల్ని ఇవ్వడానికి ఇదేమన్నా ఈయనేమన్నా ఒక చెట్టు ఏంటండి? జామకాయ చెట్ట? కాయలు కాస్తే కాయలు తెచ్చుకుని తింటాకి. ప్రియమైన వాళ్ళ దేవుడి వాళ్ళ ఆ ఫలం కదండి. యెహోవాయే పిల్లలను అనుగ్రహించాలని 127వ కీర్తనలో రాయబడింది కదా. అయితే వీళ్ళు ఈమె హన్న అయితే ఎక్కడికి వెళ్తుంది? షిలోహులోని ప్రార్థనా మందిరానికి వెళ్ళి దుఃఖముఖురాలై తన బాధ అంతా దేవునితో చెప్పుకుందండి. ఆమె మౌనంగా చేస్తున్న ప్రార్థన, ఆమె మౌనంగా చేస్తున్నటువంటి యాచన ఏలీకి అర్థం కాలేదు. దైవజనుడికి, ఏం చేస్తున్నావు నువ్వు? తాగేవా? మత్తురాలువై ఉన్నావా? ఎందుకెక్కడ దేవుని మందిరం అనుకున్నా ఏమనుకున్నావని ఆయన నివారించడం ప్రారంభించినాడు. కానీ ఆమె జీవితంలో తాగలేదు, మత్తురాలై ఉండలేదు. ఆమె వేదంతో తన గోడంతా చెప్పుకోవడానికి, తన బాధంతా చెప్పుకోవడానికి, నెమ్మది లేని తన స్థితిని, సంతోషం లేని తన స్థితిని ప్రభుతో చెప్పుకోవడానికి వచ్చింది. ఎవరిని ఆశ్రయించింది అయ్యా అంటే యెహోవాను ఆశ్రయించింది. కనుకనే తన యొక్క ఆశ తీర్చబడింది. యెహోవాను ఆశ్రయిస్తే మన ఆశ నెరవేరుతుందండి. దేవుని మందిరాన్ని ఆశ్రయించింది. అప్పుడు వెంటనే ఆ దైవజన్ చెప్పింది, అయ్యా నేను త్రాగలేదు, నేను త్రాగి ఇక్కడికి రాలేదయ్యా, నా బాధ అంతా చెప్పుకుంటున్నాను. ఆయన అడిగాడు, ఏంటమ్మా నీ బాధ, ఒకసారి నాకు చెప్పు అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, చక్కని ప్రేమించే భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో నెమ్మది లేదు. కారణం నాకు పిల్లలు లేరయ్యా. అలా చెప్పగానే ఆ దైవజనుడు దుఃఖముఖుడయ్యాడు. వెంటనే దేవుని యొక్క ప్రవచనం, ఆ యొక్క మరి రేమా వాక్ ఆయన దగ్గరికి వచ్చింది. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా నీ ఇంటికి వచ్చే సంవత్సరం నీ కవిగిట్లో మగపిల్లోడు ఉంటాడో. ఆమె కూడా అడిగింది, అదే నాకు మగబిడ్డనిస్తావా ప్రభు అని అడిగింది. మగబిడ్డనే అడిగింది. ఎంత విశ్వాసం అన్నట్టుగానే చక్కని
వాగ్దానం పొందుకుంది, అక్కడి నుంచి సంతోషంతో తిరిగి వెళ్ళింది. మళ్ళీ అన్నాడు కన్నీరు కాచలేదంటాడు. సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరం ఎప్పుడు కూడా మరలా నాకేంటి ప్రభా ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా లేట్ అయిపోతుందని దేవుడిని ఏమీ శోధించలేదు. దేవుడి మీద ఆధారపడి దేవుడు అనుకున్నట్టుగా ఇచ్చిన వాగ్దానం చొప్పున ఆమె కౌగిట చక్కని పెట్టినుంచాడు. అతను పాలు విడిచిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చింది? ఏ మందిరాన్ని ఆశ్రయించి తను ఆ భాగ్యాన్ని పొందుకుందో, ఆ సంతానాన్ని పొందుకుందో, అదే మందిరాన్ని తీసుకొచ్చి ప్రభువా నీ సన్నిధిలో మురుక్కున్నట్టుగా వీడిని నీకు నీ సేవకిస్తున్నాను ప్రభు అని సమర్పించుకుంది. తన మృత్యుబడి తీర్చుకుంది. దేవుని ప్రియమైన వాళ్ళని ఎవరిని ఆశ్రయించిందండి? అన్న ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం? దేవుని ప్రేమ గుర్తించాలి. ఈ సమయంలో యెహోవాను ఆశ్రయిస్తేనంట మన అవసరాలు తీర్చబడతాయి. ఏం చెప్పారండి? ఒకటి మనకు సంతోషము, రెండోది మనకి నెమ్మది, ఆశ. ప్రభుని ఆశ్రయించాడు. 3 హన్న యెహోవా మందిరాన్ని ఆశ్రయించింది, దేవుని మందిరాన్ని ఆశ్రయించింది. తను అనుకున్నటువంటి తన ప్రార్థన సఫలీకృతం చేసుకుంది, తను అనుకున్నది పొందుకోగలిగింది. నా ప్రియమైన వాళ్ళ అదేవిధంగా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14:12 14-12. 2వ గ్రంథం 14. సిస్టర్ గారు 11 కూడా చదవండి. 11 నుంచి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరుచున్నాను. యెహోవా నీవే నా దేవుడవు. నరమాతులను నీ పైన జయముందనీయకము అని ప్రార్థించగా యెహోవా ఆ కూషీనీలను ఆశా ఎదుటను యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఇక్కడ 14వ అధ్యాయంలో 11-12 చూస్తే ఆశ దగ్గరికి మరలా వస్తున్నాము. ఆశ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో విజయాన్ని చూశాడు. శత్రువుపై సంపూర్ణ విజయాన్ని చూసినాడు. శత్రువు చాలా సార్లు మనల్ని వేధిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో, మనుషుల రూపంలో రావచ్చు, లేకపోతే వాడు మరి చెడ్డ ఆత్మ రూపంలో మనల్ని ద్వేషించవచ్చు, అయితే వేధించవచ్చు. వారి మీద విజయం పొందాలంటే, శత్రువుని మనం ఓడించగలగాలంటే మన శక్తి సరిపోదు. అందుకనే ఆశ అంటున్నాడు, అయ్యా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. ఎవరినాడండి ఆశ? అయ్యా మేము బలము లేని వాడు అని ఒప్పుకుంటున్నాడండి. రాజుగారు ఆయన దగ్గర సామాన్యమైన వారు లేరు, బోల్డ్ మంది సైన్యం ఉన్నారు. అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి మరి ఏంటివి యుద్ధ సామాగ్రి వారి దగ్గర ఉంది. అయినా యుద్ధ సామాగ్రిని నమ్ముకోవట్లా. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన ఏమంటే తన కత్తి బలాన్ని నమ్ముకోవట్లేదు, తన శక్తిని నమ్ముకోవట్లేదు. కానీ ఎందుకంటే ఎన్నో విజయాలు చూసిన వ్యక్తే, కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాడు? యెహోవా మీద ఆధారపడుతున్నాడు. అంటే యెహోవాను ఆశ్రయిస్తున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళాడు. ఆయన సన్నిధిలో ఏమంటే దేవుని ఎదుట మోకరిల్లినప్పుడు అక్కడ పైన ఉంటుంది అనమాట. ఆయన మరి యెహోవాకు మొరపెట్టి దేవునికి మొరపెట్టినాడు. మొరపెట్టి ఏం చేశాడండి? నిజంగా విజయాన్ని సాధించాడు. అంటే యెహోవాను ఆశ్రయిస్తే మన జీవితంలో విజయాన్ని పొందుకుంటాం. 1 సంతోషం, 2 నెమ్మది, 3 విజయము, ఇంకో 4 ఏం చెప్పానండి? మనము అనుకున్నది మనము. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి యెహోవాను ఆశ్రయించడం ఎంత విలువైన విషయం ఆలోచించండి. చివరిగా ఇంకొక మాట మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:5. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:5. అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆయన చూడండి ఏం చేసినాడు. 26:5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చూసారండి, ఇక్కడ ఉజ్జియా అనే రాజు, యోధారాజు ఉన్నాడండి. ఉజ్జియా ఏమండి, ఈయన మరి జకరియా దినములలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడంట. ఈ రాజు గారు కూడా ఎవరిని ఆశ్రయించాడు? దేవుని. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు.
మన వర్ధిల్లాలంటే, మన జీవితం బాగుండాలంటే ఏమండి మనం ఏం చేయాలండి? వర్ధిల్లాలంటే ఎవరిని ఆశ్రయించాలి? డబ్బునా? దేవుని మనకున్న కండబలాన్నా, మనకున్న జనబలాన్నా, మనకున్నటువంటి వేటి మీద ఆధారపడదాం? అధికారాలు, లేకపోతే మన ఉద్యోగాలు, మనకున్నటువంటి తెలివితేటల మీద కాదు దేవుని బిడ్డలారా. ఎవరి మీదంట? యెహోవాని మీద. మనం యెహోవాను ఆశ్రయిస్తేనంట మనకు మనం వర్ధిల్లుతాము. ఏదంటారు 3 పువ్వులు 6 కాయలు. అబ్బా! ఎలాగంటారంటే మరి బూర్లు గంపలో పడ్డట్టు దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఆయన వర్ధిల్లింప చేసే దేవుడు. దావీదు గురించి కూడా ఉంది. దావీదంట మరి యెహోవా అతనికి తోడయ్యున్నందున అతడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాడంటాడు దావీదు. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే మనం వర్ధిల్లుతామండి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరి ప్రభువును మీరు ఆశ్రయించండి. ఇంకా ఆశ్రయించలేదా? ఈ ఆశ్రయపురంలోకి రాలేదా? యెహోవా అనే ఆశ్రయపురంలోకి రాకపోతే ఇప్పుడైనా ప్రభు చిత్తంలో మరి ప్రభు దగ్గర సరి చేసుకుందాం. నిజమే ప్రభువా, ఇప్పుడు టైం అయిపోయింది, చాలా అయిపోయింది, కానీ నా వల్ల కావట్లేదు, ప్రభు నిన్ను ఆశ్రయిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ ఉంటారు, మనందరికి తెలుసు. ఆమె మరి 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతూ ఉంటది. రక్తస్రావంతో బాధపడుతున్నట్టు ఆమె ఎవరిని ఆశ్రయించింది అని అంటే, మొట్టమొదటిగా ఆమె అనేక మంది ఎవరి చేత అంటండి మరి వైద్యుల చేత ఆ మాట చదువుతామండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25 నుంచి చూస్తే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడుననుకుని జన సమూహముతో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలో ఆ బాధ చాలు చూసారా, ఇక్కడ ఈమె 12 సంవత్సరాలు బట్టి బాధపడతా ఉంది. వ్యాధి కృంగదీసేస్తుందండి. మన జీవితంలో కూడా అంతేనండి. మనకి ఎవరు బళ్ళెం పోట్లు పడవలసిన కొన్నిసార్లు వ్యాధులు మనల్ని కృంగదీసేస్తాయి, వ్యాధిని కలిగించేస్తాయి. షుగర్ కావచ్చు, లేకపోతే బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ఈ రోజున కొత్త వ్యాధులండి. ఏం పేరు పెడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. రకరకాల పేర్లు పెడుతున్నారు వ్యాధులకి. ఏమండి, ప్రతి దానికి కూడా టెస్ట్లు అని చెప్పి మన దగ్గర ఉన్నవన్నీ కూడా మనల్ని కష్టపెట్టి డబ్బంతా లాగేసుకుంటున్నారు. ఆ వాళ్ళ మాట వింటాం కానీ దేవుని ఆశ్రయించాం. చూడండి, ఈమె కూడా డబ్బున్న వాళ్ళు. ఈమె మహాధనవంతురాలండి. ఈమె చరిత్ర అవుట్ ఆఫ్ హిస్టరీ ఈమె గురించి రాయబడింది. ఈమె మహాధనవంతురాలంట. అయితే ఈమెకి ఒక రోగం వచ్చింది. ఏంటంటే మరి రక్తస్రావ రోగం. అలాంటి పరిస్థితుల్లో ఎవరి వల్ల కాలు తగ్గడంది. ఎంతో మంది అనేక వైద్యుల చేత ఎంతో తిప్పలు పడిందంట. వైద్యం చేయించుకుంది. అనేక వైద్యుల చేత తిప్పలు పడిందంటే, వైద్యం చేయించుకుందంటే ఈమె సామాన్యురాలా? పేదామి కాదండి, డబ్బున్నామే. అందుకనే ఈయన కాదంటే ఇంకో చోటకి వెళ్ళింది, ఈ వైద్యుడు కాదండి ఇంకో చోటకి వెళ్ళింది. ఇంకొక అమ్మని చెప్పింది, అమ్మ పలానా చోట ఉన్నాడమ్మా, పలానా చోట ఉన్నారంటే మనం కూడా ఎలా వెళ్తామో ఆమె కూడా అలాగే వెళ్ళింది. కానీ దేవుని బిడ్డలారా, మరింత సంకటపడిందంటే ఇంకా జబ్బు ఎక్కువైపోయిందండి, బాధ ఎక్కువైపోయింది, వేదన ఎక్కువైపోయింది, దుఃఖం అయిపోయింది. ఆమె ఎట్లా అయిపోయిందంటే స్కెలిటన్ లాగా, అంటే ఒక అస్థిపంజరంలా తయారైపోయింది. తన లోపల ఉన్నటువంటి ఆ బ్లడ్ అంతా బయటికి బీడ్ అయిపోతుంటే ఆమె ఏమాత్రం కూడా నెమ్మది లేని స్థితిలో ఉంది. ఎవరి దగ్గర నడిలో కూర్చోలేకపోతుంది, ఏ ఫంక్షన్కి వెళ్ళలేకపోతుంది. చాలా బాధకర విషయం. అలాంటి పరిస్థితులలో మరి యేసుని గురించి వింది. ఎవరు చెప్పారో ఎప్పుడైనా చెప్తున్నాం మనం. ఎంతో మంది బాధలో, దుఃఖంలో, నిట్టూర్పులో, వేదనలు ఉన్నారండి. అలాంటి వారికి యేసుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నామా? చెప్పండి. ఖచ్చితంగా ఆరోగ్యం ఉన్నప్పుడు రారండి, అన్ని బాగుంటే రారండి. ఏదైనా బాధ ఉన్నప్పుడు వెళ్ళండి, ప్రభుని గురించి ఒక మాట చెప్పండి, వింటారు, ఖచ్చితంగా వింటారు. ఆమె యేసుని గురించి విందండి. విని ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఏమనుకుంటది, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థ పడతానని చెప్పి అనుకుంది. అన్నట్టుగానే వెళ్ళింది. జనసమూహంలో ఆయన్ని గుర్తించింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని ఏం చేసిందండి? వెంటనే బాగుపడిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి, ఎంత అద్భుతమైన విషయం అండి. మరి అవకాశం మనం అంటే
యెహోవాను ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తే మనకి ఏముంటదంటే స్వస్థత. స్వస్థత. ఒకసారి మరలా ఆశ దగ్గరికి ఒకసారి వస్తున్నాను. ఆశ దగ్గర 12వ గ్రంథం 14 అధ్యాయంలో ఆశ ఏమండి ఎవరిని ఆశ్రయించినాడంట? దేవుని 14 అధ్యాయంలో 16 అధ్యాయంలో ఉంటుందండి. 16 అధ్యాయము 11, 12 వచ్చిన ఆశ మన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములతో జబ్బుపడి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయగా వైద్యులను పట్టుకొనెను. చాలండి. ఏమనుందండి? ఈ ఆశ ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశ తన పుట్టుకతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందెను. చూసారా? ఇక్కడ మనం ఇందాక మనం చదువుకున్నట్లుగా 14 అధ్యాయం 7వ వచనంలో ఆయన యెహోవాను ఆశ్రయించినంత కాలం నెమ్మది పొందాడు, నెమ్మది చూశాడు, విజయం చూశాడు, ఆనందం చూశాడు. కానీ 16 అధ్యాయం ఎవరిని ఆశ్రయించినట్టండి? అన్ని స్థిరపడి బాగుంది ఆశ్రయించాడు, డాక్టర్లను ఆశ్రయించాడు, మనుషులను ఆశ్రయించాడు. చివరికి ఏమైపోయింది? జబ్బు ముదిరిపోయింది, పాదంలో జబ్బు వచ్చిందంటే. ఆ తర్వాత అక్కడ ఉంటది మళ్ళీ 16 అధ్యాయం అంతా చదువుకుంటే రాజులను ఆశ్రయించాడు, వేరే రాజుల్ని, మనుషులను ఆశ్రయించాడు, రాజులను ఆశ్రయించాడు. చివరికి అసలు పాలైపోయాడు. ఏమంటే ఏ స్థితిలో బాగుపడతారనుకున్నాడు అదే మనిషి చంపబడ్డాడు. వాళ్ళు ఇతను బాగు చేయలేకపోయినారు, ఈ వైద్యం బాగు చేయలేకపోయింది. అలాంటి పరిస్థితులలో అతడు మరింత తప్పుపడి చనిపోయినట్టుగా రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే స్వస్థత. పాదంలో జబ్బు మానకపోవడం కారణం అతడు ప్రభుని ఆశ్రయించలేదు. కానీ ఇక్కడ రక్తస్రావం గల ఆ స్త్రీ ప్రభుని ఆశ్రయించింది, స్వస్థత పొందుకుంది. దేవుడు ఇక నేను ముగిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? ఏం నేర్చుకోవాలి? ఎవరిని ఆశ్రయించుకున్నాను? దావీదు యొక్క అనుభవం ఏంటంటే ప్రభుని ఆశ్రయించాడు. మనుషులు కాదు, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక దేవుని ప్రియమైన వాళ్ళరా, యెహోవాను ఆశ్రయిద్దాం, యెహోవా మీద ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాం. సిగ్గుండదు, అవమానం ఉండదు, ఏమంటే కలత ఉండదు, కలవరం ఉండదు. అద్భుతమైన కృప మన మీదకి దిగొస్తుంది. కనుక ఆ విధంగా ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభు దగ్గర రాలేదా, ఇది వచ్చాము అన్నట్టుగా ఉన్నారా? లేకపోతే వచ్చాము కానీ ఏదోనండి నమ్ముకోవాలి కదండి లేకపోతే అన్నట్టుగా వస్తున్నారా? బలవంతంగా రావద్దండి. ప్రభు దగ్గరికి వచ్చి చూడండి, ప్రభుకి మీ హృదయం ఇచ్చి చూడండి, ప్రభు యొక్క ఆశ్రయపురంలోకి రండి, ప్రభు చేసే కార్యాలు చూడండి. సంతోషం, నెమ్మది, ఏమండి అనుకున్నది నెరవేరుస్తున్నాడు. అంతేకాదు వర్ధిల్తాం, తర్వాత స్వస్థత. ఎన్ని కార్యాలు ఉన్నాయండి, ఎన్ని కార్యాలు ఉన్నాయి. విజయాలు అంతేకాదు ఆయన ఆశ్రయిస్తే మనకు ప్రత్యక్షత, అంటే ఆయన అనుభవంలోకి మనం వస్తాం. వాళ్ళ ఈ కృపలోనికి మనందరూ కూడా రావాలని, ప్రభు ఆ విధంగా మనం నడిపించాలని ప్రభుని మరి స్తుతిస్తూ కొనియాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చక్కటి వాక్యం వివరించారండి ఈ రోజు. మరి విజయ కుమారయ్య గారు దేవుని ఆశ్రయించాలని, మంచిగా మనం దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నామని, యెహోవాను నమ్ముకున్నట్టు కంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చక్కగా వివరించారు. మరి దేవుని ఆశ్రయించిన వారికి ఆనందం కలుగుతుందని, దేవుని ఆశ్రయించిన వారికి నెమ్మది కలుగుతుందని, మరి దేవుని ఆశ్రయించిన వారికి విజయం కలుగుతుందని, మరి దేవుని ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారని మరి చక్కగా వివరించారు. మరి మనం ఇప్పుడు చెప్పిన వాక్యానుసారాన్ని బట్టి మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలండి. అన్న దేవుని ఆశ్రయించి మరి అన్న గర్భఫలం పొందుకుంది. అలాగే రక్తస్రావ రోగి వచ్చి దేవుని ఆశ్రయించి తనకున్న వ్యాధిని నిర్మూలన చేసుకుందండి. మనం కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలని చక్కగా వివరించారు అయ్యగారు. మనం కూడా అటు ఇటు త్రొట్టెళ్ళిపోకుండా మనకు ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మరి ముఖ్యంగా రోగం వచ్చినా మన దేవుని మీద ఆధారపడాలని చక్కగా వివరించారు అయ్యగారు. అందుబట్టి మీకు వందనాలండి.
వాక్య నిమిత్తం నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా దేవా, మీరు మాకు ఆశ్రయంగా ఉంటే ఎంత సంతోషమో, ఎంత ధన్యతో ప్రభా, కొన్ని సంగతులు దేవన తండ్రి ప్రభు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. నిజమే, నా జీవితంలో కూడా అనేక సార్లు ప్రభా మిమ్మల్ని ఆశ్రయించక దేవన తండ్రి లోకంలో మనుష్య పద్ధతులు వెళ్ళి నష్టపోయాను, దుఃఖపడ్డాను. దేవా, సిగ్గు అవమానంతో దేవనతని తిరిగి వచ్చాను. అవే నాకు మిగిలినాయి ప్రభా. కానీ ఈరోజు మరలా నన్ను హెచ్చరించినందుకు స్తోత్రం. ఇర్మీయా గ్రంథం 17:7-8 వచనాల ప్రకారం దేవా, నిన్ను నమ్ముకున్నవారు ధన్యులు అని, అంతేకాదు నిన్ను ఆశ్రయించితే మాకు ధన్యత అని ప్రభా మీ వాక్యంలో రాయబడి. ఎంత అద్భుతం తండ్రి, నిన్ను ఆశ్రయించేవారు తండ్రి, మరి కాలువ వారిన, నీటి కాలువ వారిన నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే అది కాపు మానదు, చింతపడదు, అది ఎప్పుడు నాయన మరి పచ్చగా వర్ధిల్తుందో ఆ రీతిగా ప్రభా నిన్ను ఆశ్రయిస్తే మేముంటాం అని ఇర్మీయా గ్రంథకర్త కూడా చెప్తున్నాడు. నా ప్రియమైన తండ్రి, అట్టి కృపలోనికి మమ్మల్ని తీసుకురండి. వారందరూ కూడా ఆ అట్టి కృపలోనికి, భాగ్యంలోనికి వచ్చినట్లు కృపని ప్రార్థిస్తున్నాను. మా ప్రియులు నైనా విక్రబాబు గారు తన జూమ్ మీటింగ్ తన ప్రభా ప్రారంభించి తను ఎంతో అద్భుతంగా ముందుకు కొనసాగిస్తున్నారు. దేవవారికి మరి జ్వరం స్వస్థపరచండి, ఈ దాసుని నెమ్మది సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన తండ్రి, కనికరించి చూపించండి. అలాగే నాయన మరి రాత్రి ఇంకా మరి పగలనక అనేక మందిని ఒకే త్రాటి మీద తీసుకొస్తూ మీ దాసురాలు ప్రభా ఈ కాలం 4 గంటలకు ప్రతిరోజు లేచి దేవ దైవజనులను నీ ప్రజలను కూడా సమకూరుస్తున్న నీ దాసుల విషయంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. త్వర నుంచి విడిపించాను, కుటుంబ సమాధానం నెమ్మది ఉంచమని తన భర్తను కూడా మీరు మార్చండి. నేను ఆయన కూడా సంపూర్ణంగా మీకు లోబడేవారుగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. 2 బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, 2 అల్లులను ప్రభు మనవరాలను జ్ఞాపకం చేసుకోవాల్సింది, కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఆయన ఈ సమయంలో ప్రభా మరి మురళి గారు వారి విషయంలో దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నాయన విడువని దేవుడు తండ్రి ప్రభా, వారికి ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించేవా దేవా. అయ్యా, మేము మానవ మాత్రం ఎక్కడికి పోగలం ప్రభా, ఎవరిని ఆశ్రయించగలం? 100 మందిని బాగు చేసిన దేవుడు కదా. వారి విషయంలో ఒక అద్భుతం చేయండి, ఒక అద్భుతం చేయండి. ఆయన ఎవరిని ఒక్కడి అద్భుతాలు చేయగల దేవుడు తండ్రి, సహాయం చేయండి. అలాగే నా తండ్రి ప్రభా, నాయన నా తండ్రి మరి ఇదిగోనైనా తండ్రి ప్రభా సరోజిని సహోదరి యొక్క కుమార్తె దీప్తి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కుమార్తె కూడా మరి నాయన డాక్టర్లు ఎంతో భయపెడుతున్నారు తండ్రి. నాయన మీరు కనికరించి చూపించు. ఆ బిడ్డ కూడా నీ మీద ఆధారపడే కుమార్తె, నిన్ను ఆశ్రయించే కుమార్తెగా మార్చు ప్రభా. తండ్రి నాయన డాక్టర్ల వైపు కాదు అయ్యా, నువ్వు చేయగలవు తండ్రి. వారు ఏమి చేయలేరు, నువ్వు చేయగలవు ప్రభా. ఎదుట గోజాడే తల్లిగా ప్రభు తండ్రి సహాయం. ఆ బిడ్డ కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి, నెమ్మదిగా. అలాగే తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి వరలక్ష్మి గారు తండ్రి మరి వారి యొక్క మానవుడి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాళహస్తి నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అవడానికి మరి ఈరోజు ప్రభా ఆ యొక్క మరి మేనేజ్మెంట్ తో మాట్లాడుతుండగా ఒక అద్భుత కార్యం చేయండి. అతన్ని చూడగానే వారికి ఇతని మీద దయ పుట్టినట్లు, ఎస్తేరుని చూసినప్పుడు రాజుకి దయ పుట్టినట్లుగా నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రియమైన తండ్రి. అలాగే నైనా ఇంకా మరి సువన్ రాజు గారు ఉన్నారు ప్రభా, నాకు నాగమణి గారు ఉన్నారు, కళవతి గారు ఉన్నారు, దేవరతని మరియ గారు ఉన్నారు, రూబేన్ గారు ఉన్నారు, దేవరతని ప్రభా మరి పాల్ విక్టర్ గారు ఉన్నారు ప్రభా. అలాగే తండ్రి హైమావతి గారు, రాజ్ కుమార్ గారు తండ్రి, వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. వారి కొన్ని అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో, ఎవరు ఏ బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, నిట్టూర్పులు ఉన్నారు, ఏవి వారిని కృంగదీస్తున్నాయో ఉదయం లేస్తే అయ్యా నా తండ్రి ఏ అప్పు బాధ వారిని నా తండ్రి ప్రభా కృంగదీస్తుందో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి మేము కూడా దేవా రామన్నపాలెంలో మందిర విషయమై, ఆ స్థలం విషయమై ప్రార్థిస్తున్నాం దేవాన తండ్రి. ఆ మందిర స్థలాన్ని ప్రభా మీ చిత్తంలో కొనడానికి కావాల్సిన సామర్థ్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవాన తండ్రి. మీరే వారితో మాట్లాడండి, కృప చూపించండి తండ్రి ప్రభా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభా జూమ్లో ఉన్న దైవజనులను వారి అక్కర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని ఈ జూమ్ మీటింగ్ ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు నాయన ఆన్లైన్లో ఇతర దేశాల నుంచి కూడా చూస్తున్నటువంటి వారికి మీ కృప తోడుగుంచండి అయ్యా. వారిని నాయన మీరు ఆదరించండి
దేవన తండ్రి వారిని వర్ధిల్లింపచ్చే, వారికి ఉన్న అక్కర్లన్నీ తీర్చండి నాయన. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాల్సిందిగా తండ్రి నిన్ను ఆశ్రయిస్తే నేను ఎంత సంతోషమో మరి ఎరుగునట్లు అనుభవంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తూ, మరి సిస్టర్ గారు కూడా ఈ రోజున అతను మరి టెస్ట్లకు వెళుతున్నారు. ఆ విషయంలో మీరు సహాయం చేయమని కృప చూపించుకుని, మా అత్తయ్య గారు ప్రభా మరి రాహే లాంటి మరి ఎంతో కాయలో పడున్నారు ప్రభా పెరాలసిస్తో, మీరు జ్ఞాపకం చేసుకుని ఆమెను కూడా బాగు చేయమని ప్రార్థిస్తూ మీకే అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం మనకును సర్వలోకన పరిశుద్ధులకును ఆయన కృప కొరకు ఎదురు చూచు వారికి నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు.